ములక్కాయ టమాటా ఉల్లిపాయ కర్రీ ఇది మాత్రం ఉండాలి కదండి గ్రేవీ, లేకపోతే అన్నం ఎలా కలుస్తుంది మనకి. చాలా సూపర్ ఉంటుందండి ములక్కాయ కూర. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. బాయ్ అండి. ఈరోజు వచ్చి ములక్కాయ టమాటా ఉల్లిపాయ కర్రీ వండుకుందామండి. కళాయి పెట్టుకున్నానండి, పొయ్యి వెలిగించుకొని నూనె వేసుకొని 4 స్పూన్లు నూనె వేసుకున్నామండి. 2 3 4 వచ్చి కరివేపాకు, ఉల్లిపాయలు ములక్కాయలు మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు తిప్పుకుందామండి. ఒకసారి ఇలా తిప్పుకొని కొంచెం ఉప్పు వేసుకొని అప్పుడు మూత వేసుకుంటే మగ్గుతాయి. ఇదండి ఉప్పు కూడా వేస్తున్నాను. ఈ వీడియో ముందుగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ ఆపకుండా. మీకు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. ఇలా వేసుకుందామండి. ఇప్పుడు వచ్చి మనం ఇక పచ్చిమిరకాయలండి. పచ్చిమిరకాయలు 2 టమాటాలు తీసుకున్నాయి. ఇలా బొడ్డు బొడ్డు ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఈ టమాటాలు కూడా వేసేసి మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇలా మూత వేసుకుంటే కాసేపు మగ్గుతుంది. వచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం. ఇలా ఇది వచ్చి కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది వచ్చి ధనియాల పొడి అండి. ఇది వచ్చి మసాలా. ఇప్పుడు కొంచెం తిప్పుకొని ఇవన్నీ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయ ములక్కాయలకి పట్టేద్దాం. మూత వేసుకుంటే అయ్యే పడిపోయింది. ఇవన్నీ మొత్తం మసాలాలు మొత్తం పట్టినాయి. ఇప్పుడు వచ్చి మనం కొంచెం పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. ఇదండి పసుపు. కారం వేసుకుందాం 2 స్పూన్లు. ఈ కారం కూడా ముక్కలకి ఉల్లిపాయలకి టమాటాలు మొత్తం పడితే బాగుంటుందండి. కాసేపు ఇలా మూత వేసుకొని ఉడకనిద్దాం. అప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇదండి కారం అంతా ములక్కాయలకి బాగా పట్టింది, ఉల్లిపాయ ములక్కాయకి. ఈ కూర చాలా సూపర్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసి మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో ఈ కర్రీ. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నామండి. కొంచెంసేపు ఉడకాలి నీళ్ళు ఎగిరేదాకా. కర్రీ ములక్కాయ టమాటా ఉల్లిపాయ కర్రీ. ఇది మాత్రం ఉండాలి కదండి గ్రేవీ, లేకపోతే అన్నం ఎలా కలుస్తుంది మనకి. చాలా సూపర్గా ఉంటుందండి ములక్కాయ కూర. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. బాయ్ అండి.